సంక్రాంతి అంటే భారతదేశంలో ఒక సాంప్రదాయంగా చేసుకునే పండగ. ఇంటిల్లపాది కూడా ఎంతో ఆనందదాయకంగా చేసుకునే పండగ. అల్లుళ్ళు చుట్టాలు అందరూ కూడా ఎంతో హ్యాపీగా చేసుకునే పండగ. ఈ రోజున జోదాలు వ్యాపారంలా తయారైందని మేము సిపిఐ పార్టీ తరఫున దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటేనేమి కోట్లాది రూపాయలు చేతుల మార్పులు జరిగాయి. ఇది ఈ సాంప్రదాయమైన పండగని ఒక వ్యాపారంగా తయారు చేస్తూ ఉన్నారు. ఒక బాధ్యత గల పార్టీ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో దగ్గర ఫ్లెక్సీలు కట్టి అక్కడ కండువాలతో పార్టీ కండువాలతో వేసుకుని కూడా ఆడించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనివల్ల కుటుంబాలు ఎంతో సఫర్ అవుతున్నాయి అన్నది తెలియని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ గుండాట్లో ఈ ప్యాకెట్లు చూసుకుంటే విచ్చలవిడిగా ఇదివరకు కంటే చాలా అధిక సంఖ్యలో జరిగాయని చెబుతూ ఉన్నారు. దీని మీద పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అక్కడ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆదేశాలు ధిక్కరించి, కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరించి కోడిపందాలు నిర్వహించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇది సాంప్రదాయం అన్నది కాదు, ఇది ఒక వ్యాపారంగా సాగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ పండగ సందర్భంగా జరిగిన ఈ జూదంలో ఎంతమందిని బైండ్ ఓవర్ కేసులు కట్టారు, ఎంత అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎన్ని కోడిల్ని స్వాధీనం చేసుకున్నారన్నది మేము సిపిఐ పార్టీగా ఎవరైనా కోరుతూ ఉన్నాం. దీని మీద భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు ఒక సాంప్రదాయ పద్ధతిగానే జరగాలని మేము భావిస్తూ ఈ కార్యాచరణను ఇంతవరకు వదలకుండా కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.